ఓం శ్రీ మాత్రే నమ. ఓం పెద్ద ఉత్సాహ పేరంటాల ముగ్గురుషులిప్పాయుసుల సమ్మక్క సారక్క తల్లి అమ్మవారి కటాక్షణం. ఓం చాముండేశ్వరి కాళీమాత అనుగ్రహం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. ఈరోజు విశ్వస్వనామ సంవత్సరం 2025 చైత్రమాసం జనవరి అనగా వీళ్ళకి కుంభరాశి ముఖ్యం. కుంభరాశి గురించి తెలుసుకోవాలి. కుంభరాశి గల వాళ్ళు ఈ సంవత్సరంలో అధిష్టానాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళకి గతంలో కోల్పోయారు, ఇప్పుడు చిక్కించుకుంటే అవకాశం ఉంది. అయితే ఈ కుంభరాశి వల్ల వాళ్ళకి ఆదాయ బలము ఖర్చు బలము శరీర సమానంగా ఉంది. రాజ్యపూజితం అవమానము, రాజ్యపూజితంలో 2, అవమానంలో 3 ఉన్నాయి. అయినా సరే ఈ కుంభరాశి గల వాళ్ళు ఏ పన్నైనా సరే సక్రమంగా చేసి డబ్బు సంపాదించేసి నలుగురిలో పేరు నిలబెట్టుకునే యోగ బలం ఉంది. వీళ్ళకి ధనంతో పాటు వీళ్ళకి గుణం కూడా నిలబెట్టుకుంటారు, మాట మీద నిలబడతారు, మంచితనాన్ని కాపాడతారు. తర్వాత నలుగురికి హెల్పింగ్ చేసే నేచర్ ఉంది. వీళ్ళకి సాయం చేసే హృదయంతో పాటు నలుగురు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలకి వీళ్ళు చేయకపోయినా కూడా దారి చూపించే మార్గాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా చూపిస్తారు. ఈ కుంభరాశి గల వాళ్ళు అందరి మాటల్ని అందరికీ సాయం చేయగలుగుతారు, కానీ వీళ్ళింటి సమస్యల మాత్రం వీళ్ళు పరిష్కారం చేసుకోలేరు. ఎందువల్ల అంటే మంచికి పోతే చెడు వస్తుంది, నిజం చెప్తే అబద్ధం అయిపోతుంది, అమృతంలో చేపడితే వీళ్ళకి విషమైపోతుంది. ఏ పని చేసినా కలిసి రావడం లేదు. వాళ్ళు కుటుంబ పరంగా ఎంత తీసుకొచ్చి పెట్టి ఆ కుటుంబానికి సాయం చేసి పెట్టినా కూడా వాళ్ళు మాత్రం వీళ్ళ మీద మాత్రానికి విశ్వాసం ఉండదు ఈ రాశి గల వాళ్ళకి. అదేవిధంగా డబ్బు ఎంత సంపాదించినా కూడా వీళ్ళకి నిలకట్లో అనేది ప్రయత్నం చేస్తారు, కానీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయ్యేది మాత్రం ఖాయం. తర్వాత ధనధాన్యాన్ని బట్టి ఆలోచిస్తే వీళ్ళు జీవితంలో మర్చిపోలేని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. అవి మంచిగా జరుగుతాయి, అవి కూడా మీకు మంచి యోగ బలమే ఉంటుంది. గతంలో జరిగిన ప్రభావాలు, గతంలో జరిగిన నష్టాలు కష్టాలు కూడా ఇప్పుడు మీకు ఆ ఒక్క సంకల్పాన్ని బట్టి మీకు ఎదురుపడే అవకాశాలు కూడా కొన్ని ఉన్నా కూడా దాన్ని తప్పించుకుని బయటికి పోయే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో కానీ బయట కానీ, అది ఉద్యోగంలో కానీ లేకుంటే ఒక డాక్టర్ పనిచేసే వాళ్ళు కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ, ఒక విదేశ ప్రయాణం కానీ, ఏదైనా సరే వీళ్ళకి కుంభరాశి గల వాళ్ళకి ఖచ్చితంగా రేపు సంవత్సరంలో విజయవంతంగా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళ కార్యాన్ని మాత్రానికి ఎదుటి వాళ్ళ దగ్గర ప్రస్థానత తీసుకురాకూడదు, అంటే వాళ్ళ దగ్గర చెప్పకూడదు. అలా చెప్పకోకుండా ఉంటే వీళ్ళ కార్యాన్ని ఖచ్చితంగా కార్యసిద్ధికులు అవుతాయి, కార్యదర్శి అయ్యి ఆ కార్యాన్ని వీళ్ళు సంపూర్ణంగా చేయగలుగుతారు. లేదంటే మాత్రానికి ఆ కార్యం మధ్యలోనే ఆగిపోతుంది. అదేవిధంగా వీళ్ళకి శూన్య ప్రాబ్లం అంటారు. శూన్యం అంటే ఏమీ ఉండదు, ఖాళీ ప్రదేశం. ఆ విధంగా ఐక్య అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళు చెప్పుకునే దానివల్ల. ఏ విషయాన్నైనా చెప్పుకుంటే మాత్రం ఏది జరగదు. అదేవిధంగా వీళ్ళు ఎదుగుదలకి కొంతమంది మధ్యలో కొంతమంది ఆటంకాలు కలిగించే వ్యక్తులు కూడా కొంతమంది వస్తుంటారు. వాళ్ళని మాత్రానికి ఎప్పుడు పరిగణనలోకి తీసుకోకూడదు. అలా తీసుకున్న మాత్రాల వీళ్ళు ఏ పని చేసినా కూడా కొంచెం నష్టాలు ఉంటాయి. వీళ్ళ దాంట్లో కొన్ని పార్ట్నర్షిప్లో కూడా కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. పార్ట్నర్షిప్లో ఏ బిజినెస్ చేసినా అది నష్టమే. వీళ్ళకి జరుగుబాటు కరెక్ట్గా ఉండదు, విధానాలు మనశ్శాంతిగా ఉండవు, డబ్బులో కరెక్ట్గా ఉండదు, ధనధాన్యాన్ని కోల్పోతారు, గుణాన్ని కోల్పోతారు. తర్వాత వీళ్ళకి ఆర్థిక సమస్యలతో పాటు వీళ్ళ సమస్యల్లో కొన్ని లేనిపోయిన చికాకులు కుటుంబం ద్వారా కూడా భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి కూడా జరిగే అవకాశం ఉంది. కోర్టు సమస్యలు కొన్ని ఉన్నాయి, తీరిపోని కూడా ఈ సంవత్సరంలో తీరిపోతాయి. తర్వాత వీళ్ళకి సెటిల్మెంట్ కొన్ని ఉంటాయి, అవి కూడా జరుగుతాయి. ల్యాండ్ పరంగా కొంతమంది ఒత్తిడి చేస్తుంటారు, బిజినెస్ పరంగా కొంతమంది ఒత్తిడి చేస్తుంటారు. వీళ్ళకి కూడా అవకాశాలు, మంచి అవకాశాలు రాబోతున్నాయి. 2025లో వీళ్ళకి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలిగే భోగభాగ్యాలు ఉన్నాయి. ఈ భోగభాగ్యాల వల్ల వీళ్ళు అనుకున్నది స్థాయికి ఎదుగుతారు. ఎదిగినట్టుగా జనాలకి కనపడకూడదు వీళ్ళు. అలాగని కనపడ్డారంటే కొన్ని కష్టాలు మాత్రానికి ఖచ్చితంగా కొని తెచ్చుకున్నట్టుగా ఉంటాయి వీళ్ళకి. ఇటువంటి ప్రాబ్లాలు వీళ్ళకి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏదైనా సరే ఎటువంటి కష్టమైన నిష్ఠూరమైన మనస్ఫూర్తిగా చేయాలి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ గురువు గారిని సంప్రదిస్తే మీకు సంపూర్ణమైన, పరిపూర్ణమైన, మీకు సంప్రదాయమైన, సంకల్పమైన, బలమైన ప్రయత్నంలో మీకు పరిష్కారం చెప్పగలుగుతాను, చేస్తాను కూడా. ఆ పరిపూర్ణమైన ఒక పరిష్కారం మీకు ఖచ్చితంగా మీ కుటుంబంలో అందరికీ వర్తిస్తుంది. ఈ రాశిలో ఎక్కడ ఉండవాలైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కూడా వీళ్ళకి మంచి ధనధాన్యం కలిగేటట్టుగా నేను పరిష్కారం చెప్తాను. ఖచ్చితంగా భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడని, ఆ కాళీమాత దయ వల్ల మీకు అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి సంకల్పం. సర్వేజన సుఖనో భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్.